అందరికీ జై భీమ్. ఇవాళ ద యునైటెడ్ ఫోరం ఫర్ ఎస్సీ ఎంప్లాయీస్ తరఫు నుంచి, అలాగే సకల జన సేవా సంస్థ తరఫు నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క యానివర్సరీ అంటే వర్ధంతి సెలబ్రేషన్స్, మహాపరినిర్వాణ్ దివస్కి సెలబ్రేట్ చేసుకోవడానికి ఇవాళ అంబేద్కర్ స్టాచ్యూ లిబర్టీ దగ్గర మనం ఇవాళ అందరూ వచ్చినందుకు ముందుగా అందరికి కూడా కృతజ్ఞతలు. బాబాసాహెబ్ అంబేద్కర్ అందించినటువంటి సేవలను, బాబాసాహెబ్ అందించినటువంటి రాజ్యాంగాన్ని, బాబాసాహెబ్ అందించినటువంటి మనకి ఇవాళ స్వేచ్ఛని, వీటన్నిటిని కూడా మనం అనుభవిస్తూ ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ని విస్మరించి చాలామంది, లేకపోతే ఈ దేశంలో మమ్మల్ని అడుగునా కూడా చిన్నచిప్పుడు చూడడానికి ట్రై చేస్తూ ఉన్నారు. కాబట్టి మనం ఐక్యతతో ఉండాలని స్వాతంత్రం వచ్చిన 78 సంవత్సరాలు అయిపోయినప్పటికీ కూడా ఇవాళ మనకు వాస్తవానికి స్వాతంత్రం రాలేదన్న దిశగానే ఉన్నట్టు మనకు కనబడతా ఉంది. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్స్ కానీ, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి మనకి స్వేచ్ఛ కానీ, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కానీ, దీన్ని వాడడానికి మన జనాలు ఎవరు కూడా ముందరికి రాకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ పొలిటికల్ రిజర్వేషన్ ఇచ్చినటువంటిది కనుక మనం చూస్తే తెలంగాణలో ఇవాళ 31 రిజర్వ్డ్ సీట్లు ఉన్నాయి మనకు ఎమ్మెల్యేలుగా. అలాగే దేశం మొత్తంలో చూస్తే కనుక 131 ఎంపీ సీట్లు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సీట్లు ఉన్నాయి. కానీ ఎక్కడ మన రిప్రజెంటేషన్ ఉంది? అసలు వాస్తవానికి మన బాధ్యత మనం తీసుకుంటున్నామా? మన జాతిలో ఉన్నటువంటి లీడర్స్ బాధ్యత తీసుకొని మరి మనకు చేరాల్సినటువంటి వసతులు కానీ, లేకపోతే మనకు చేరాల్సినటువంటి, ముఖ్యంగా మనకు చేరాల్సింది బాబాసాహెబ్ అంబేద్కర్ ఫైట్ చేసింది ఏంటంటే ఈక్వాలిటీ పైన. అంటే మనకు కూడా ఏమంటారు, సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉండాల్సిన అవసరం ఉంది. ఆత్మగౌరవంతో మనం కూడా అందరితో సమానంగా ఉండాల్సిన అవసరం ఉందని పదే చెప్పినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ మాటలను మనం మర్చిపోయి కేవలం స్వార్థపూరితంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్స్ని కేవలము ఒక సెల్ఫిషియన్స్, అంటే వాళ్ళకై వాళ్ళు వాడుకోవడానికే తప్ప వాస్తవానికి సమాజానికి ఎక్కడ కూడా మేలు జరగట్లేదని చెప్పడంలో మనం అతిశయోక్తి లేదు. కాబట్టి ఇవాళ మనం కోరుకుంటున్నది, సమాజం ఎదురు చూస్తున్నది ఎవరి గురించి అయ్యా అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ తీసుకున్నటువంటి నిర్ణయాలను అమలు చేయడానికి ఇవాళ ప్రతి ప్రభుత్వం కూడా మన పట్ల ఫెయిల్ అయింది. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని వాళ్ళ మేలు కొరకు, వాళ్ళ డెవలప్మెంట్ గురించి ప్రతిసారి బాబాసాహెబ్ అంబేద్కర్ని వాళ్ళు వాడుకుంటూ ఉన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి రావడానికి కారణం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగమే. అట్లే చిన్న రాష్ట్రాలని కానీ, లేకపోతే ఇవాళ మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రావడానికి కానీ, లేకపోతే లేబర్ లాస్ రావడానికి కానీ, ముఖ్యంగా ఇవాళ అదేమంటారు లేడీస్కి ఇచ్చినటువంటి ఫెసిలిటీస్ని అందరిని వాడుకోవడానికి ఇవాళ వాళ్ళు స్వేచ్ఛగా బయట తిరుగుతూ ఉన్నారంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి విషయం. కానీ ఇవన్నీ అన్నింటినీ విస్మరించడమే కాకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి పొలిటికల్ ఎంపవర్మెంట్ని మనం విస్మరిస్తూ ఉన్నాము. ఈ రిజర్వ్డ్ సీట్లలో ఎలక్ట్ అయిన వాళ్ళు మన గురించి పని చేయకుండా పొలిటికల్ పార్టీల గురించి పనిచేయడము, లేకపోతే వాళ్ళ మేలు గురించి పని చేసుకోవడం దాంట్లోనే ఉన్నారే తప్ప మనం అనుకుంటే రాజ్యాధికారం ఒకటే రోజులో వస్తుందని మీరు గమనించాల్సిన అవసరం ఉంది. 31 మంది ఎమ్మెల్యేలు కనుక, అంటే నేను ఒక తెలంగాణని మాట్లాడితే 31 మంది ఎమ్మెల్యేలు కనుక ఒక్క దగ్గర వచ్చి కూర్చుంటే రెండో రోజు మీకు ముఖ్యమంత్రి సీట్ అనేది మీ చేతిలో ఉంటుంది. కానీ దీన్ని విస్మరించి ప్రతిరోజు అడుక్కునే వాళ్ళలాగా ప్రతిరోజు నా జాతిని వీక్ చేస్తూ ఈ లీడర్స్, అంటే బానిసతత్వంతో ఉన్నటువంటి మనము సోకాలు లీడర్స్ అనుకుంటున్నాం. ఈ లీడర్స్ కాదు, వీళ్ళు బేసికలీ చెప్పాలంటే వీళ్ళు బానిసలు. అయితే వీళ్ళను మనము ఎంకరేజ్ చేస్తూ మన దాంట్లో బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు కూడా చెప్పారు, మన దాంట్లో ఉన్నటువంటి మంచి వాళ్ళను, అంటే నాన్ కరప్టెడ్ని, లేకపోతే తెలివి గల వాళ్ళని, అలాంటి వాళ్ళని ముందర పెట్టి మీరు రాజ్యాంగం కనుక అంటే పొలిటికల్ ఎంపవర్మెంట్ కింద రావాలంటే అలాంటి వాళ్ళని పెట్టుకొని ఎలక్ట్ చేసుకొని మీకై మీరు ఈ దేశంలో స్వేచ్ఛగా ఉండాలి అని మనకు ఒక చక్కటి ఆధారం చూపించకపోతే దాన్ని ఇవాళ టోటల్గా కాళ్ళ రాజేసి మనల్ని అడుగడుగున పరుగు తీస్తూ ఉన్నారు. ఇవాళ మనం సమాజంలో బయటికి వెళ్తే ప్రతి ఒక్కరు వేలెత్తి మనకు చూపించేది ఒకటే ఏంటంటే, అయ్యా మీకు రిజర్వేషన్లు ఉన్నాయి, మీరు అడుక్కునే వాళ్ళ దానికంటే ఎక్కువ, ఎందుకంటే దేశంలో సంపద అంతా కూడా మీ రిజర్వేషన్స్ వల్ల మీరు సంపాదించిన డబ్బు అంతా మీకు వెళ్ళిపోతూ ఉంది. లేకపోతే అయ్యా మీకు రిజర్వేషన్స్ పొలిటికల్గా ఉన్నాయి, అన్ని ఎమ్మెల్యేలు అందరూ కూడా మీ వాళ్ళే ఉంటారు, రిజర్వేషన్స్ అని ఓపక్క. తర్వాత ఈ మధ్య కొత్త ఒక టాక్ ఏమొచ్చిందంటే క్రీమీ లేయర్ అనేది ఒక టాపిక్ వస్తూ ఉన్నది. క్రీమీ లేయర్ అంటే
మన దాంట్లో ఎవరెవరైతే గొప్పగా వచ్చారో పైకి వాళ్ళందరినీ క్రీమీ లేయర్ అంట వాళ్ళని పక్కన తీసేయమని కోరుతా ఉన్నారు. అంటే నేనేం అడుగుతున్నాను ప్రశ్న అంటే, మీరు ఎన్నడైతే మమ్మల్ని క్రీమీ లేయర్ అంటున్నారో అలాంటిది ఆ క్రీమీ లేయర్ని కూడా మీరు ఏం చేయాలంటే మమ్మల్ని కూడా క్రీమీ కింద తీసుకొని మమ్మల్ని కూడా బ్రాహ్మణ్స్లో కలిపేయండి, రెడ్డిలలో కలపండి, కమ్మలలో కలుపుకొని మమ్మల్ని క్రీమీ చేస్తే చాలా బాగుంటుందని నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే మేము క్రీమీ అయిపోయామని అంటే మాకు కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ పెరగాలి. అంటే మేము ఎస్సీలుగా ఉన్నంత కాలం మాకు ఆత్మగౌరవం ఎట్టి పరిస్థితిలో కూడా మీరు మాకు రెస్పెక్ట్ లేరు కాబట్టి మేము క్రీమీ అయిపోయాము. ఆల్రెడీ మా దగ్గర ఉన్నటువంటి క్రీమీ వాళ్ళందరూ కూడా బ్రాహ్మణ్స్ని కలిపేస్తున్నారు, బ్రాహ్మణ్స్లో కలిసిపోయారు, రెడ్లలో కలిసిపోయారు, మార్వాడీలలో కూడా కలిసిపోయారు. కాబట్టి మరి మేము ఎక్కడ క్రీమీ ఉన్నామో మాకు అర్థం కావట్లేదు. కాబట్టి దయచేసి అందరూ కూడా మనము బాధపడుతున్నది మన గురించి కాదు, మనం బాధపడేది బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చేటటువంటి ఆయన చక్కటి మనకు అవకాశం ఇచ్చేదినా దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోలేక ఇంకా మనం కథమతంలో అవుతూ ఉన్నాము, ఇంకా మనం కన్ఫ్యూజన్లో ఉన్నాము. ఈ కన్ఫ్యూజన్ విడనాడాలి అని అంటే అబ్సల్యూట్ పొలిటికల్ ఎంపవర్మెంట్ అనేది మనకు రావాలి. మనం సంతకం పెడితే 100 మందికి ఉద్యోగాలు రావాలి, మనం సంతకం పెడితే రాష్ట్రం కూడా గడగడలాడాలి, లేకపోతే మనం సంతకం పెడితే దేశం కూడా గడగడలాడాలి అని అంటే ఈ బానిసలు కాదు, మనకు స్వచ్ఛమైన రిప్రజెంటేషన్ అంటే స్వచ్ఛమైన పొలిటికల్ లీడర్స్ రావాలని కోరుకుంటా ఉన్నాం. భారతం కాదు ఇక్కడ మనం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళు చాలా రకరకాలుగా కాకుండా 1990 వరకు కూడా ఆయనకు భారతరత్న అవార్డు అనేది ఇవ్వకుండా, అంటే భారతరత్న ఇవ్వడం ఏదో గొప్ప అని కాదు, కానీ ఆయన దేశానికి ఇచ్చినటువంటి గొప్ప సేవలని గుర్తించకుండా 1990 వరకు ఆయనను అలా మడతపెట్టి పెట్టారు. 1990 తర్వాత ఆయనకు భారతరత్న ఇచ్చిన తర్వాత జనాలంతా తెలిసింది కనుక్కున్నది ఏందయ్యా అంటే ఈ దేశానికి బాబాసాహెబ్ అంబేద్కర్ దేహపూర్వకంగా అంటే ఆయన దేహం లేకపోవచ్చు వాళ్ళ, కానీ ఆయన ఆత్మ ప్రతి భారతీయుడి గురించి పని చేస్తూ ఉన్నది అనేది మనం అందరం గ్రహించాల్సిన అవసరం ఉంది. ఆయన ఆత్మ మనకు పనిచేస్తుంది, కానీ దేహంతో మనం ఉన్న వాళ్ళని ఇంకా పడుకుంటే కనుక ఈ దేశమే కాదు మనకు ఎవ్వరు కూడా క్షమించరు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా మీలో మీరు ఒక శక్తివంతులుగా మీకై మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ చూపించినటువంటి దారిలో కనుక నడిస్తే మనం ఎల్లవేళలా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడమే కాకుండా వాస్తవానికి మనం ఒక గొప్ప శక్తులుగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన ఏ లోకాలలో ఉన్నా, ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ ఆత్మ ఏ లోకాలలో ఉన్నా ఈ భారతదేశం మీద సదా ఆయనకు చూపు ఉంటుందని మరొకసారి ఆయన గుర్తు చేసుకుంటూ ఈరోజు మనస్ఫూర్తిగా ఆయనకు నివాళులు అర్పించడం జరుగుతుంది. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై